భూకైలాష్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలో మహాశివరాత్రి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. శివరాత్రి వేడుకను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారు. రాత్రి గ్రామోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పార్వతీ పరమేశ్వర వేషధారణలు, కోలాట నృత్య ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల మధ్య పండగ వాతావరణం నెలకొంది. స్వామి అమ్మవార్లు భక్తజనానికి దర్శన భాగ్యం కల్పించారు. శివరాత్రి రోజు జరిగే పాగా అలంకరణకు అధికార సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి వేడుకకు సర్వం సన్నద్ధమైంది. విద్యుత్ దీపాలంకరణతో, పుష్పాలంకరణతో ఆలయం ప్రాంగణమంతా ఆలయ అధికారులు ముస్తాబు చేశారు. ఏదైతే రేపు జరగబోవు మహాశివరాత్రి వేడుకకు పురస్కరించుకొని ఈరోజు అంటే ఈ రాత్రి గ్రామోత్సవం అంగరంగ వైభవం జరిగింది. ప్రస్తుతం మనము విజువల్స్లో గమనించినట్లయితే ప్రధాన ఆలయం వద్ద ఆలయ గోపురం మనం చూస్తూ ఉన్నాము. ఈ ఆలయ గోపురం అంటే ఈ ప్రధాన ఆలయ గోపురం పక్కనున్న నందులకు రేపు రాత్రి అర్ధరాత్రి పాగాలంకరణ కార్యక్రమము అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ పాగాలంకరణ ఎంతో విశిష్టత నిష్ఠతో జరగడం వల్ల లక్షలాది మంది భక్తులు అది వీక్షించడానికి చాలా వేచి చూస్తారు, నిరీక్షిస్తారు. వారి జీవితం సార్థకమవుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. శివస్వాములు లక్షలాదిగా తరలివచ్చి శివనామస్మరణతో ఈ ఆలయ ప్రాంగణం అంతా రేపు మారుమోగుతూ ఉంది. మనం గమనించినట్లయితే అంటే ఏదైతే శ్రీశైలం ప్రధాన ఆలయ ద్వారం వద్ద అంటే విద్యుత్ దీపాలంకరణలతో పండుగ వాతావరణం నెలకొంది. అంటే సంబరాలు చేస్తూ ఉన్నారు. అంటే గ్రామోత్సవం సందర్భంగా కొందరు కళాకారులు కోలాటం, అదేవిధంగా వాయిద్యాలు, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రాములు, సాంస్కృతిక కార్యక్రమములు, పార్వతీ పరమేశ్వరుల వేషధారణ, ఇలా అనేక రకాలుగా స్వామి భక్తిని చాటుతూ ప్రేక్షకులను, వీక్షకులను ఆకట్టుకునే విధంగా ఆలయ ప్రాంగణంలో చాలా అంగరంగ వైభవంగా సంబరాలు జరిగాయి. గ్రామోత్సవం అనంతరం ఏదైతే శివస్వాములకు దర్శన భాగ్యం కల్పించారో వందలాదిగా శివభక్తులు స్వామిని దర్శించుకొని తన్మయం పొందారు. ఈ ప్రాంగణం అంటే రేపు జరగబో కార్యక్రమానికి చాలా విశిష్టత ఉంది. ఏదైతే మహాశివరాత్రి ప్రతి ఏటా మహాశివరాత్రి ఇక్కడ చాలా ప్రత్యేకత. అంటే ఆంధ్ర ఉభయ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి లక్షలాదిగా భక్తులు నిత్యం తరలి వస్తూ స్వామిని తరించిపోతారు. ఆ ఒక్కరోజు జాగరణలో పాల్గొంటే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది, పాపహరణ జరుగుతుంది, పుణ్యం వస్తూ ఉందనే ప్రగాఢ నమ్మకంతో వేలాది వందలాది మంది భక్తులు అంటే స్వామి వేషధారణ వేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆలయ అధికారులు కూడా అంటే విచ్చేసిన స్వాములకు మెరుగైన సౌకర్యాలు, అదేవిధంగా వారి వసతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ అంటే క్రౌడ్ పెరిగే కొద్దీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు ఇప్పటికే చేపట్టారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ ఆలయ ప్రాంగణం వద్ద కొందరు చిన్నారులు ఉన్నారు, అంటే వాళ్ళు వివిధ వేషధారణలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కొంతమంది గురుస్వాములు ఉన్నారు, వాళ్ళను కూడా పలకరించి అంటే ఇక్కడ జరుగుతున్న అంటే భక్తి మెరుగైన వసతులు కావచ్చు, లేదా వాళ్ళకి ఇక్కడ ఆలయం కల్పిస్తున్న దాని గురించి అంటే గురుస్వామి ఉన్నాడు, గురుస్వామితో ఒకసారి మాట్లాడి కనుక్కుందాం. స్వామీజీ చెప్పండి, రేపు జరగబో జాగరణ గురించి ఇక్కడ చాలా విశిష్టత ఉంది, మీ మాటల్లో. స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి సన్నిధానానికి నిన్నటి రోజు నేను స్వామివారికి ఉదయం ఇరుముడి కట్టించుకొని నిన్న చీరాల గ్రామం నుంచి శ్రీశైలం దర్శించుకొని స్వామివారిని దర్శించుకుని బయలుదేరి వచ్చినాను. రాత్రి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి నిన్న ఇరుముడి సమర్పించుకొని ఈ పూట కూడా మళ్ళీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి సన్నిధానికి వచ్చి ఉన్నాను. ఈ యొక్క అంగరంగ వైభవంగా ఈ యొక్క కాంతులతోనూ పూలాలంకరణతోనూ స్వామివారిని దర్శించుకొని ఉన్నాను. ఎంతో పూర్వజనం సుకృతం అయి ఉంటేనే ఈ యొక్క శివభక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానికి వస్తారు. ఎంతో హరహర మహాదేవ, శంభో మహాదేవ, శంకర శివ, శంకర శివ, శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిన్నారులు చెప్పండి, వేషధారణ వేసావు, ఏం డ్యాన్స్ చేస్తున్నావు, ఏం పాత్ర ఇది? ఏం పాటకి డ్యాన్స్ చేస్తున్నావు తల్లి? భరత వేదము. భరత వేదానికి వేస్తున్నావు. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు? 1 వీక్. 1 వీక్ చేసావు. ఎక్కడ, ఏ ఊరినిది? గుత్తి నుంచి వచ్చావు. ఏం పేరు? వరేణ్య వీక్ష. ఎన్నో క్లాసు? 5th క్లాస్. ఓకే. దేవుని సన్నిధిలో డ్యాన్స్ చేసావు, ఎట్లుంది నీ ఫీలింగ్, ఎట్లుంది?
చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఓకే, వెరీ గుడ్. అమ్మ చెప్పండి, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, ఇది మొదటి టైమా ఎప్పుడైనా చేశారా? ఇది మొదటి టైం. ఓకే, మీ పేరు? హర్షిత, హర్షిత. ఎక్కడ? అనంతపూర్ నుంచి వచ్చాము. ఓకే ఓకే. ఎప్పుడు డ్యాన్స్ ప్రదర్శన చేశారా? చేసాము, కానీ ఇక్కడ ఫస్ట్ టైం. ఇక్కడ ఫస్ట్ టైం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తి. ఓకే, మీరేం చదువుతున్నారు? మేము 7th క్లాస్. ఓకే. అమ్మ మీరు? మేము గుత్తి నుండి వచ్చాము. నా పేరు కీర్తన. ఓకే. నేను 8th క్లాస్ చదువుతున్నాను. అంటే ఇక్కడ స్వామి సన్నిధిలో డ్యాన్స్ చేయాలని అనుకున్నారా లేదా అనుకోకుండా జరిగిందా? అంటే 1 వీక్ ముందర తెలిసింది. ఇక్కడ వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. చెప్పండి, మీరు ఇప్పుడు అంటే మీకు మేడం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారా? సార్ ట్రైనింగ్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. అంటే 1 వీక్ నుంచి ప్రాక్టీస్ ఓకే చేస్తున్నాం. ఓకే. ఇది మొదటిసారి? అంటే తిరుపతి. నువ్వు చెప్పు చిన్నారి, నీ పేరేంటి? ఏం డ్యాన్స్ చేసావు? ఏ పాటకు డాన్స్ చేస్తావు? ఏం డ్యాన్స్? భరత వేదం. భరత వేదానికి వేసావా? ఏం పేరు నీ పేరు? సాయి చరిత. ఆ? సాయి చరిత. సాయి చరుజా. చరిత, సాయి చరిత. ఎన్నో క్లాసు? సెకండ్ క్లాసా? వెరీ గుడ్. చిన్నారులు ఏదైతే ఈ శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేసారో మొదటిసారి అంటే వృత్త ప్రదర్శన చేశారు. అంటే ఎంతో ప్రేమతో ఆసక్తితో అంటే గురువుల ఒక ఆ పర్యవేక్షణలో 1 వీక్ ట్రైనింగ్ చెంది ఇక్కడ డ్యాన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అనేక మంది అంటే చిన్నారులతో పాటు పెద్దలు వివిధ వేషధారణలు, పార్వతి పరమేశ్వర వేషధారణలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మంగళ వాయిద్యాల మధ్యన, అదేవిధంగా గ్రామోత్సవము అంగరంగ వైభవం జరిగింది. అంటే రేపు జరగబో ఏదైతే పాగాలంకరణ శివరాత్రి రేపు రాత్రి అర్ధరాత్రి జరగబో పాగాలంకరణ కోసం అందరూ ఎదురు చూస్తూ వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రేపు అర్ధరాత్రి జరిగే పాగాలంకరణకు సుమారుగా 3 లక్షల పైన భక్తాదులు విచ్చేసే అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని అంటే రేపటి రోజు జరగబో కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఆటంకం లేకుండా ఇప్పటికే రెవెన్యూ పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టడం జరిగింది. మరి రేపు జరుగు కార్యక్రమానికి మనం కూడా వీక్షించి శివుని ఒక నామస్మరణతో తన్మయం చెందుదామని భక్తాదులందరికీ విచ్చేసిన భక్తాదులందరికీ ఆ శివుడు అంత ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా మనం కూడా బీఆర్కే న్యూస్ తరఫున కోరుకుంటూ కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, శ్రీశైల క్షేత్రం నుంచి.